హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి. సో ఇది సిర్రాకు అండి. మన ఇంట్లో ఈరోజు సిర్రాకు చట్నీ చేస్తున్నాము. చాలామందికి తెలిసి ఉంటుంది. ఇది హెల్త్కి కూడా చాలా మంచిది. ఇది వాతం అంతా తగ్గిస్తుంది అంటారు మా అమ్మమ్మ వాళ్ళు, మా పెద్దలు చెప్పినమాట. సో దీనికి కావాల్సినవి చూపిస్తా చూడండి. కొత్తిమీర, తెల్లగడ్డలు, చింతపండు, ఉప్పు, టమోటా, పచ్చిమిర్చి. చూసారా? ఇవన్నీ మనం ఇప్పుడు ఏం చేయాలో చూపిస్తాను. నేను ప్రాసెస్ చూపిస్తానండి. ఫస్ట్ ఆకుకూర అంతా తీసుకోవాలి. ఇలా అంతా బాగా వాటర్ వేసి బాగా క్లీన్ చేసుకోవాలండి. మట్టి ఉంటుంది ఇది. సో అంతా వాటర్ క్లీన్ చేసుకొని బాగా పిండుకొని ఒక బౌల్ పెట్టుకొని వేసుకోవాలి. దాంట్లో ఆకుకూర అంతా మనం వేసుకున్న తర్వాత వాటర్ అంతా ఉంటుందండి. ఆ వాటర్ పోయే వరకు మనం ఇలా వేయించుకోవాలి. చూసారా? ఇలా వేయించాలి. మనం ఆయిల్ మాత్రం వేయకూడదు ఇప్పుడే. ఏమీ వేయకూడదు. ఒట్టిగానే ఇప్పుడు ఆకుకూర వేసి ఉంటాం కదా, కడిగి అలా దాంట్లో వాటర్ అంతా స్ప్రెడ్ అయిపోయిన తర్వాత వేడికి ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం కొద్దిగా ఎక్కువ వేసుకోవాలండి. వేసుకొని కొంచెం బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గనివ్వాలి. అది ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టకూడదు. అది కొంచెం మాడుతుంది ఆకుకూర అనేది. సో మనం సిమ్లో పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. చూసారా? బాగా మగ్గింది ఇది. మధ్యలో జాను చూసారా? డాన్స్ చేస్తుంది. జాను డాన్స్ చేస్తుంది. వినండి, చూడండి చూడండి అని. సో చూడండి, కిసిక్ కిసిక్ అని డాన్స్ చేస్తుంది. చూడండి ఎలా చేస్తుందో, వినండి మీరు. దాని తర్వాత మన ప్రాసెస్ అండి ఇది. ఇప్పుడు బౌల్లో పచ్చిమిర్చి వేయించుకుంటున్నాము. ఇది కూడా అంతే అండి. ఇవి కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం వేయించుకోవాలి. చూడండి, బాగా ఇలా వేయించుకోవాలి. పచ్చివాసన రాకుండా ఉండాలండి. పచ్చిమిర్చి లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. అవి కూడా మాడితే టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది. లో ఫ్లేమ్లోనే వేయించాలి. దాని తర్వాత ఇప్పుడు టమోటాలు కట్ చేసుకొని ముక్కలుగా అవి కూడా ఇలాగే లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. లో ఫ్లేమ్లోనే ఉండాలండి. హై ఫ్లేమ్లో పెడితే అవి మాడుతాయండి. సో లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. బాగా మగ్గనివ్వాలి. ఒక 2-3 మినిట్స్ అలాగే లో ఫ్లేమ్లో పెట్టి. చూసారా? ఇప్పుడు వేయించుకున్నవన్నీ మిర్చి, టమోటా, ఆకుకూర ఇవన్నీ వేయించుకున్నామండి. ఇప్పుడు ఇవన్నీ మనము వేయించుకున్నవన్నీ గ్రైండ్ చేసుకోవాలండి. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా ఎర్రగడ్డలు చిన్నగా ముక్కలుగా చేసుకొని దానిపైన వేస్తే దాని టేస్ట్ చాలా బాగుంటుందండి. జాను మరి చెప్తుంది చూడండి మీకోసం. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.